నా పేరు జయరాం. మీరు చూస్తున్నది G9 న్యూస్ తెలుగు. గిరిజన బాలికల ఆశ్రమం ఉన్నత పాఠశాల రాజానగరం, బుట్టాయిగూడెం మండలం. పాఠశాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించిన పోలవరం ఎమ్మెల్యే శ్రీ చిర్రి బాలరాజు. తనిఖీలో భాగంగా 10వ తరగతి క్లాసు విద్యార్థులతో పాటు క్లాస్ విన్నారు. ఇంగ్లీష్లో కొంత వెనుకబాటును గుర్తించి విద్యార్థులకు ఇంకా సులభతరంగా బోధన చేయాలని టీచర్స్కి సూచించారు. అలాగే విద్యార్థుల హాస్టల్ వసతి సదుపాయాలు, భోజనాలు, టాయిలెట్స్ గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఏమైనా సదుపాయాలు కావాలంటే చెప్పాలని ప్రిన్సిపాల్ని అడిగారు. తదనంతరం విద్యార్థుల వసతి భవనాన్ని, మెస్ను తనిఖీ చేసి భోజనం చేశారు. డైనింగ్ మెస్ పరిసర ప్రాంతాలు శుభ్రం చేయించాలి, జేసీబీని పంపిస్తాను, శుభ్రం చేయించండి అని గౌరవ ఎమ్మెల్యే ప్రిన్సిపల్ చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం. పోలవరం ఎమ్మెల్యే శ్రీ చిర్రి బాలరాజు. బాగా చెప్పట్లేదా? అది వాళ్ళు 10th చదవకపోతే ఇచ్చిన ఇంగ్లీష్ చదవకపోతే ఎగ్జామ్ రాస్తారు. మీనింగ్స్ వేరైనా సరే ఇంగ్లీష్ చదవాలి కదా. మీనింగ్స్ వాళ్ళకి అర్థం అవ్వకపోయినా ఇంగ్లీష్ చదవాలి కదా. అదే 5th క్లాస్ ఇంగ్లీష్ మీడియంలో తీసుకెళ్తే దాన్ని అకాడమీ చదువుతారు. మీనింగ్స్ మారిపోతాయి తెలుసా. మనం ఆగి చదివితే, గ్యాప్ ఇచ్చి చదివితే మీనింగ్స్ మారిపోతాయి తెలుసా ఇంగ్లీష్లో. అంతేనండి. వర్డ్స్ గ్యాప్ వస్తే మీనింగ్ ఎలా వస్తుంది? పర్సంటేజ్ ఎంతండి? 98 సార్. ఏం చెప్తున్నారు? రాసుకో సురేంద్ర. ఇదొకటి ఇంకా బయట ప్రాబ్లమ్స్ అది రేపు ఇది కూడా ఏంటి, ఇది ఆడుకుంటారు.